విజయవాడ కల్తీ మద్యం కేసు విచారణ కొనసాగుతుంది. ఇవాళ రెండో రోజు జోగి సోదరులను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక వైసీపీ నేత జోగి రమేష్ అతని సోదరుడు రాహుల తొలి రోజు విచారణ 30 నిమిషాలే సాగింది. అది కూడా వ్యక్తిగత వివరాల ప్రశ్నలకే సమయం సరిపోయింది. ఇక 4 రోజుల కస్టడీలో భాగంగా నెల్లూరు కేంద్ర కర్మాగారంలో ఉన్న ఇద్దరిని బుధవారం ఉదయం సిట్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారాగారంలోనే వైద్య పరీక్షలు చేయించి అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకుని వచ్చారు. సాయంత్రం 3 గంటల 40 నిమిషాలకు నగరంలోని తూర్పు ఎక్సైజ్ స్టేషన్కు విచారణ నిమిత్తం తీసుకొచ్చారు. అక్కడ భోజనం చేసిన అనంతరం న్యాయవాది సమక్షంలో విచారణ ప్రారంభించారు. అర్ధగంట విచారణ తర్వాత సమయం ముగుస్తుండటంతో నిందితులను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి విజయవాడలోని జిల్లా జైల్లో అప్పగించారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల కల్లా విచారణ ముగించాలని, అనంతరం విజయవాడ జైల్లో అప్పగించాలని ఉత్తర్వులో కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల సమయం లేకపోవడంతో జోగి సోదరులిద్దరిని ఎక్సైజ్ శాఖలో వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి వ్యక్తిగత వివరాలు మాత్రమే అడిగారు. ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు విచారణ సాగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు నకిలీ మద్యం కేసులో జోగి సోదరుని రోజైతే విచారించనున్నారు. నిన్న అర్ధగంట మాత్రమే విచారించారు. తొలి రోజు అరగంట మాత్రమే విచారించారు సిట్ అధికారులు. దాంతో సమయం ముగియడంతో ఈ రోజు మళ్లీ విచారణ ఉంది. ఈ రోజు నుంచి అయితే 4 రోజుల పాటు పూర్తిగా అయితే విచారణ చేపట్టనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. గుడ్ మార్నింగ్ వైశాలి. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కూడాను లిక్కర్ స్కామ్లు జరిగాయని చెప్పి కూడాను టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అలాగే ఈ ప్రభుత్వంలో కూడాను లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా లిక్కర్ సంబంధించిన కల్తీలు నిర్వహించినట్లుగా ఆరోపిస్తూ కూడాను జోగి రమేష్ తో పాటు జోగి రాముని ఇద్దరిని కూడా అటు నెల్లూరు జైలుకి తరలించారు సిట్ అధికారులు. నేపథ్యంలో ఎవరైతే జనార్దన్ ఆరోపణలు స్పందించాడో ఆయన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వీరిద్దరిని మీద కేసులు నమోదు చేసినట్లు కూడాను సిట్ తెలియజేసింది. నేపథ్యం నిన్న నెల్లూరు నుంచి వారిని విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడలో తూర్పు ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ చేశారు. అనంతరం వారిని సాయంత్రం 5 గంటలకు వస్తుండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం వారిని విజయవాడ సబ్ జైలు తరలించారు. 4 రోజుల పాటు వారు విజయవాడ సబ్ జైల్లోనే ఉంటారు. అంటే కోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ జరపాలని, అనంతరం వారిని సబ్ జైల్లో విడిచిపెట్టాలని చెప్పి కూడాను కోర్టు సూచించిన నేపథ్యంలో ఆ ప్రకారమే నిన్న సాయంత్రం సమయం 5 సమయం కావడంతో వారు వెంటనే విజయవాడ సబ్ జైలుకి తరలించారు. ఈ రోజు కూడా విచారణ జరపనున్నారు. అసలు ఎవరైతే ఆరోపణలకు ఉన్న జనార్దన్ అనే వ్యక్తి, వీరితో సంబంధాలు ఎలా ఉన్నాయి, ఫైనాన్షియల్ లావాదేవీలు ఏ విధంగా చేశారు, అలాగే జోగి రాముకు తన వ్యక్తిగతంగా కలవటం జరిగింది. అంటే మంత్రి రమేష్ తమ్ముడు జోగి రాముని ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కూడా కలిశానని, తనకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఫైనాన్స్ సంబంధాలు కూడా ఉన్నాయని కూడాను జనార్దన్ ఆరోపించిన నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించిన ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద కూడాను 40 ప్రశ్నలు నిన్న అడిగినట్లుగా సమాచారం. ఈ రోజు కూడాను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల పాటు విచారణ జరుపుతారు. విచారణ జరిపిన అనంతరం మరి తిరిగి అటు కూర్చొని కస్టడీకి అడిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. వారిద్దరు కూడా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. నెల్లూరు నుంచి విజయవాడ నిన్న ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జోగిని కలవటానికి పెద్ద ఎత్తున అభిమానులు కూడా విజయవాడ తూర్పు ఎక్సైజ్ స్టేషన్ వద్దకు రాగా వారిని అందరినీ కూడా పోలీసులు పంపించేయడం జరిగింది. ఈ రోజు కూడా విచారణ కొనసాగనుంది. లిక్కర్ కల్తీకి సంబంధించి ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా అంశాన్ని తీసుకున్న నేపథ్యంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదని చెప్పి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న కూడా ఒక మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. వైశాలి.
రైట్. థ్యాంక్ యూ అలీం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.